ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే చెప్పుకోబోతున్నాను FA1కి సంబంధించి. సో ఇదైతే మోడల్ పేపర్ అని చెప్పారనమాట. ఈ మోడల్ పేపర్ అనేది యాక్చువల్గా మనకి FA1కి ఈ విధంగా లేదనమాట. బట్ కానీ ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎగ్జామ్కి. సో నేను ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ మోడల్ పేపర్ కాదు, వీటిలో ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అయితే తెలుగు మీడియంలో ఉందన్నమాట మనకి. నేనైతే దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా మీకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పీడిఎఫ్ని కూడా అవైలబుల్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏంటి అని చూద్దాం. వీడియోకి మనం ఆల్రెడీ FA1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ పబ్లిక్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్స్ మోడల్ పేపర్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసి వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో అలా మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట మీకు. సో ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఈ తెలుగు మీడియంలో ఉన్నాయి కదా, సో మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ క్వశ్చన్స్. ఎవరికైనా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. సో నేను దాన్ని బట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే నేను ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మోడల్ పేపర్ మంది కాదు. బట్ కానీ దీంట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను అందుకని ఈ మోడల్ పేపర్ని ఎంచుకోవడం జరిగింది. సో రసాయన సమీకరణ సహాయంతో కిరణజన సంయోగ క్రియ జరిగే విధానాన్ని వివరించండి. అంటే కెమికల్ ఈక్వేషన్తో ఫోటోసింథసిస్ కెమికల్ ఈక్వేషన్తో ఫోటోసింథసిస్ జరిగే విధానాన్ని రాయండి అనేసి, అంటే వివరించండి అని చెప్పారనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనఏరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్సెస్ అనమాట. ఏరోబిక్ రెస్పిరేషన్స్ అండ్ అనఏరోబిక్ రెస్పిరేషన్స్ యొక్క డిఫరెన్సెస్ రాయమన్నారనమాట. ఇది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే అదే పనిగానే మీకు ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసి మరియు మీకు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి PDF ఇస్తున్నాను. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జీర్ణాశయంలోని ఆమ్లం పాత్ర ఏమిటి అంటే HCl ఉంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్టమక్లోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోల్ ఏంటి అనేసి ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసారంటే అంటే ట్రాకియా లెక్క కాకుండా విండ్ పైప్ లెక్క వెళ్ళిపోతుంది కదా ఫుడ్ అనేది, సో ఇలా ఎందుకు జరుగుతుంది అన్న రీజన్స్ అయితే రాయమన్నారనమాట ఫోర్త్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కైమ్ అనగా ఏమి అంటే వాట్ ఈస్ కైమ్, ఇది ఒక క్వశ్చన్ అనమాట. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎపిగ్లాటిస్ ఉంటుంది కదా మనకి నెక్ దగ్గర, అక్కడ ఎపిగ్లాటిస్ రోల్ ఏంటి అని అయితే అడిగారనమాట. సో ఎపిగ్లాటిస్ రోల్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిట్స్ చూసినట్టయితే ఈ కింద ఉన్న వేటితో ఫోటోసింథసిస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అని అడిగారనమాట. సో ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి కింది వాటిలో ఎంజైములు లేని ఈ జీర్ణరసం ఏది అంటే ఎంజైమ్స్ లేని డైజెస్టివ్ జ్యూస్ ఏది అని అడిగారనమాట. అదే ఒక క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అంటే ఫుడ్ ఏ విధంగా తీసుకుంటారు అనేసి అడిగారు, నైన్త్ క్వశ్చన్. 10th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి వోకల్ కార్డ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మన బాడీలోని ఎక్కడ ఉంటాయి ఈ వోకల్ కార్డ్స్ అంటే స్వరతంత్రులు అంటే వోకల్ కార్డ్స్ అనమాట. అండ్ 11th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కణాలలో శక్తి విలువ ఉండే ప్రదేశం ఏంటి అంటే సెల్స్లో ఎనర్జీ ఉండే ప్లేస్ ఏది అని అడిగారనమాట. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఊపిరితిత్తులు ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలు ఎయిర్ లైక్ బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, బాల్ లైక్ స్ట్రక్చర్స్ లంగ్స్కి. సో లంగ్స్కి చివరిలో ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటాము అనేసి అడిగారనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో అందుకే నేనైతే ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ మంది కాకపోయినా క్వశ్చన్ పేపర్ మోడల్ ఇలా కాకపోయినా బట్ దీంట్లో ఉండే క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయనేసి మీకు ఈ క్వశ్చన్ పేపర్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఇదైతే తెలుగు మీడియంలో ఉంది, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో ఉండదు మరియు ఈ PDF రెండు కూడా నేను PDFలో కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈ PDFs అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.